సత్యదేవ్ గారు యాక్టింగ్ చేసిన కృష్ణమ్మ మూవీ అయితే రిలీజ్ అయింది. వివి గోపాలకృష్ణ గారు అయితే డైరెక్టర్. ఈ సినిమా వచ్చేసి ఒక కమర్షియల్ రివెంజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మనకి మెయిన్ థింగ్ వచ్చేసి రివెంజ్ మరి ఫ్రెండ్షిప్ స్టోరీ అనే కాన్సెప్ట్లో జరుగుతుంటుంది. సినిమా ఎలా ఉందో చూసుకుందాం. దానికన్నా ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఈ సినిమా మూవీ రివ్యూకి అయితే వద్దాం. ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేసి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. సత్యదేవ్ గారు వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్లోనే ఒక ప్రాబ్లంలో అయితే ఇరుక్కుంటారు. ఆ ప్రాబ్లంని ఇరుక్కున్న వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని ఎలా రివెంజ్ తీసుకుంటారు అనే కాన్సెప్ట్లో జరుగుతుంటుంది. మనకి మెయిన్ స్టోరీ వచ్చేసి అంతా ఇదే కాన్సెప్ట్లో జరుగుతుంటుంది. ఆ రివెంజ్ని ఎలా తీసుకుంటారు, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు అనే కాన్సెప్ట్లో జరుగుతుంటుంది. అక్కడక్కడ మధ్యలో లవ్ స్టోరీ వస్తుంది, ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీ కూడా చెప్తుంటారు. స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే బాగా చూపించారు. వివి గోపాలకృష్ణ గారు అయితే డైరెక్షన్ అయితే చాలా బాగా చూపించారు. ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీకి కరెక్ట్గానే మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్గా మూవీ అయితే ఒక డీసెంట్ రివెంజ్ స్టోరీ కాన్సెప్ట్లో జరుగుతుంటుంది. ఒక మంచి డీసెంట్ రివెంజ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మనకి ఇంటర్వల్ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తుంటే ఇంకొంచెం చూడాలనిపించేలాగా బ్యాక్ డ్రాప్ స్టోరీ అయితే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్లో జరుగుతుంది. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా అదిరిపోయింది భయ. క్లైమాక్స్ అయితే మనకి ఇంటర్వల్ బ్యాక్ డ్రాప్లో స్టోరీ ఒక ఫైటింగ్ వస్తుంది. సింహాద్రి మూవీ రిలీజ్ అయిన టైంలో ఆ థియేటర్లో జరిగే ఫైట్ అయితే చాలా బాగుంది. చాలా బాగా చూపించారు ఫైట్లో కానీ, అక్కడ ఈ సింహాద్రి కాన్సెప్ట్లో కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చూపించారు. మనకి ఫస్ట్ హాఫ్లో ఒక నరేషన్లో వెళ్తూ ఉంటుంది స్టోరీ. ఆ నరేషన్లో వెళ్ళే స్టోరీ కొంచెం స్లో వెళ్తుంది. వెళ్తా ఒక మంచి స్టోరీకి అయితే తీసుకొని వెళ్తుంది. చూస్తుంటే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్లో జరుగుతుంది. ఒక రివెంజ్ని ఎలా తీర్చుకుంటారో అనే కాన్సెప్ట్లో జరుగుతుంది. ఆ ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ లవ్ స్టోరీ చూపించడం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చూపించారు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితే ఇరగతీశారు. వాళ్ళ సినిమా సత్యదేవ్ గారి యాక్టింగ్ అంటే ఒక వేరే లెవెల్. గాడ్ ఫాదర్లో విలన్గా చూసాం, కానీ ఈ సినిమాలో ఒక హీరో రోల్గా చూడాలంటే అక్కడ నీకు ఆ స్టోరీకి ఈ స్టోరీకి కొంచెం చాలా వేరియేషన్ అయినా కూడా చాలా బాగా సత్యదేవ్ గారు యాక్టింగ్ చేశారు. అతిర గారి యాక్టింగ్ కానీ, అర్చన గారి యాక్టింగ్ కానీ, రఘువర్ వాళ్ళ కానీ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ అయితే ఇరగదీశారు. నాకైతే చాలా బాగా యాక్టింగ్ అయితే చాలా బాగా అందరికీ చాలా బాగా నచ్చింది. ఒకటి సిద్ధు శ్రీరామ్ సింగర్ అయితే ఒక పాట వస్తుంది లవ్ స్టోరీ సత్యదేవ్ గారు వాళ్ళ మధ్యలో, అదైతే చాలా బాగా వచ్చింది. ఇద్దరు కాన్సెప్ట్లో స్టోరీ కానీ అక్కడ మ్యూజిక్ కానీ మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చింది. కళాభారవ్ గారు ప్రతి ఒక్క మ్యూజిక్ అయితే చాలా, లిరిక్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ అయితే ఒక డీసెంట్ మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే స్క్రీన్ ప్రజెంటేషన్ కొంచెం బాగుండాలనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కానీ రివెంజ్ స్టోరీలో ఇంకొంచెం బాగుండాలనిపిస్తుంది. నార్మల్గా రివెంజ్ స్టోరీ అయితే అందరికీ బాగా నచ్చింది, కమర్షియల్ రివెంజ్ స్టోరీ అంటే. కానీ కొంచెం బాగుంటే ప్రజెంటేషన్ బాగుండాలనిపిస్తుంది. వివి గోపాల్ గారు అయితే ఇంకొంచెం ట్రై చేయంటే బాగుండాలనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ అయితే కొంచెం అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కొంచెం తగ్గింది. ఇంకా వేరే అయితే పర్లేదు ఓకే అనిపిస్తుంది. ఓవరాల్గా రివెంజ్ ఫ్రెండ్షిప్ స్టోరీ అని చెప్పొచ్చు భయ. నాకైతే పర్లేదు ఓకే అనిపించింది. నా రేటింగ్ వచ్చేసి 5కి 3.5 భయ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.